రంగనాథాన్ని ఒక బ్లాక్ మెయిలర్ బెదిరిస్తూ ఉంటాడు డబ్బు కోసం. ఒక్కొక్క వారం అతడు డబ్బులు పెంచుతూ వస్తాడు. ఇక రంగనాథం తట్టుకోలేక డిటెక్టివ్ని ఆశ్రయిస్తాడు. ఇంతకీ ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు? డిటెక్టివ్ టెంపో ఆ విషయాన్ని ఎలా పరిశోధిస్తాడు? అదేంటో తెలియాలంటే తోలుబొమ్మ అనే కథలోకి వెళ్ళిపోదామా? రచన విఎస్ రావు గారు, చదువుతున్నది దేవి. చదువుతున్న న్యూస్ పేపర్ని విసుగ్గా టీపాయ్ మీదకి గిరవటేశాడు రంగనాథం. వెధవ పేపర్లు అన్నీ చెడ్డ వార్తలే, ఒక్కటి కూడా వ్యాపారానికి సంబంధించి కూడా ఉండదు. పళ్ళు కొరుక్కుంటూ ఎదురుగా సోఫాలో పద్మాసనం వేసు కూర్చున్న భార్యని చిరాగ్గా చూశాడు. కూర్చున్న భంగిమ గజలక్ష్మి లావుని 1000 ఎక్కువ చేసింది. గోల్డ్ రిమ్డ్ అద్దాల గుండా తదేకంగా ఏకాగ్రతతో చదువుతోంది ఆమె. ఒళ్ళో పెట్టుకున్న గిన్నెలోంచి కారం తగిలించిన జీడిపప్పుని నోట్లో వేసుకుంటోంది. రంగనాథం అసహనంగా లేచి భార్య వైపు ఆక్షేపణగా చూస్తూ ఉండిపోయాడు. గజలక్ష్మి అతడు ఉనికి గుర్తించనట్టే ఉండిపోయింది. గజం, ఇప్పటికైనా కొంచెం ఎదుగు. ఆ చందమామలు మానేసి ఏ భగవద్గీతో భాగవతమో చివరికి పెద్దల నవలలో చదువుకో. రంగనాథం కంఠంలో ఆక్షేపణ గంటలాగా మోగింది. మరో పిడికెడు జీడిపప్పులు నోట్లో వేసుకొని అర్థం కానట్టే భర్త వైపు చూసింది. భగవద్గీతలు భాగవతాలు చదవవలసినంతగా ఇక్కడెవరూ ఉడిగిపోలేదు. ఇంకా మీరు సిఫార్సు చేస్తున్న నవలల్ని, చచ్చు ప్రేమ కథల్ని చదివే ఓపిక నాకు లేదు. నా మా నాన్న నన్ను బ్రతకనివ్వండి. గజలక్ష్మి గర్జించింది. రంగనాథన్ నెట్టూడ్చాడు. ఏదో మాట్లాడబోయి మానేసి వెళ్ళిపోయాడు. మీరు కూడా చుట్టలు మానేయండి. వేదవ చుట్టలు. రోజు రోజుకి గడకర్రల్లాగా అయిపోతున్నాం. మొగుడితో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే తలకొట్టేసినట్టుగా ఉంది. గుమ్మడికాయ పక్కన పొట్లకాయ రోయ్ అని మొన్న ఎవరో కుర్రాడు అన్నాడు. జగ్గారావు గారింటి పెళ్ళిలో అంటుంటే లోపలే చచ్చిపోయాను అనుకోండి. లక్ష్మి కసిగానే అంది. రోజులో 15 గంటలు నాన్ స్టాప్గా జీడిపప్పులు నమ్ములుతూ కూర్చుంటే మనుషులు గుమ్మడికాయల్లా అవ్వకుండా ఉండరు. రంగనాథం ఎగతాళిగా అన్నాడు. కోపంగా చూసి, నేను ఎవరబ్బ సొమ్ము తినడం లేదు ఇక్కడ. నా అబ్బ సొమ్మే తింటున్నా. మీరు తింటుంది చుట్టాల రూపంతో తగలేస్తుంది కూడా అదే. రంగనాథానికి మొహం మీద ఉప్పు నీళ్లు జల్లినట్టుగా అయింది. నిట్టూరుస్తూ తమాయించుకున్నాడు. ఈ మాట మర్చిపోకుండా ఉండడానికి గజలక్ష్మి కనీసం రోజుకు ఒకసారైనా అంటుంటుంది. కట్నం గురించి 25 ఏళ్లగా గుర్తు చేస్తూనే ఉంది. ఆమె చేతిలో తుర్ఫు ఉన్నంతకాలం తను కుక్కిన పేనులాగా పడుండాల్సిందే. 2వ తేదీ కూడా గడిచిపోతోంది. మంత్లీ అకౌంట్స్ నాకింకా చూపలేదు. గజలక్ష్మి కంఠంలో అధికారం ధ్వనించింది. రంగనాథం నిప్పులు కక్కుతూ చూశాడు. గవర్నమెంట్ కూడా ఏడాదికోసారి ఆడిట్ చేస్తుంది. నీ నెలసరి ఆడిట్తో నా తల ప్రాణం తోక్కొస్తోంది. ప్రతి పైసాకి లెక్క చెప్పలేక చచ్చిపోతున్నాను. ఇదంతా చూస్తుంటే వ్యాపారం కట్టేయాలి అని అనిపిస్తోంది. దివ్యమైన ఆలోచన. కట్టేసి మొత్తం పైకం పట్టరండి. 5 ఏళ్లకి 2 అయ్యే ఇందిరాగాంధీ సర్టిఫికెట్లు కొనేస్తాను. మీ వ్యాపారం కన్నా అదే నయం. గజలక్ష్మి హుంకరించింది. రంగనాథానికి కోపం వచ్చింది. ఏదో అనేంతలో ఫోన్ మోగింది. ఏనుగు తొండంలాగా ఆమె చెయ్యి ఫోన్ వైపు సాగింది. పోస్ట్. రంగనాథం గుమ్మం వైపు తల తిప్పి చూశాడు. తాళం వేసిన గేటు ముందు సైకిల్ మీద పోస్ట్ మ్యాన్ నుంచున్నాడు. హలో. నేనే. గజలక్ష్మి ఫోన్లో గర్జిస్తోంది. రంగనాథం ఇంట్లోంచి బయటికి నడిచాడు. గేటు వైపు వెళ్తుంటే అతన్ని చూడగానే పోస్ట్ మ్యాన్ ఓ కవర్ని కాగితాన్ని గేట్లోంచి లోపలికి చాచాడు. రిజిస్టర్ అండి, సంతకం చేయండి అన్నాడతను. రంగనాథం సంతకం చేసి తీసుకున్నాడు. మరొక 2 ఉత్తరాలని కూడా అతడు అందించి వెళ్ళిపోయాడు. రిజిస్టర్ కవర్ని రంగనాథం పరిశీలనగా చూశాడు. అపరిచితమైన దస్తూరి. కవర్ నుంచి ఏదో సువాసన లేలగా అతడు ముక్కుకు సోకుతోంది. ఆ రకం సెంటు ఎవరు వాడతారో అతడికి తెలుసు. కానీ కవర్ మీద దస్తూరి ఎవరిదో అతడు అంతుపట్టలేకపోయాడు. వరండా మెట్లెక్కిపోతూ రంగనాథం అప్రయత్నంగా రిజిస్టర్ కవర్ని జుబ్బా జేబులో దాచేశాడు.
సోఫాలో యథాప్రకారం అష్టలక్ష్మి అవతారాల్లో గజలక్ష్మిలాగా కూర్చున్న భార్య ముందాగి 2 ఉత్తరాల్ని ఆమె పక్కనే పడేశాడు. ఆమె ముఖం ఎందుకో ఎర్రగా ఉబ్బి ఉంది. ఎవరు రాశారు అందామె ఉత్తరాలను అందుకుంటూ. ఇంకెవరు, ఒకటి మీ నాన్న, ఒకటి నీ తమ్ముడు అన్నాడతను విసుగ్గా. నెల నెల వచ్చే ఆ ఉత్తరాల్లో ఏముంటుందో చదవకపోయినా అతడికి తెలుసు. చెరో 1000-2000 అర్జెంటుగా పంపించమంటూ వచ్చే రెగ్యులర్ తాకీదులవి. కవర్లను తెరవకుండా గజలక్ష్మి అతడి మొహంలోకి అదోలా చూసింది. ఎవడో వెధవ, తనకి లావుగా బొద్దుగా ఉండే ఆడాళ్ళంటే ఇష్టమంట. నా అందాన్ని అదే పనిగా ఎవడవాడు? రంగనాథం అడ్డు తగులుతూ గర్జించాడు. ఎవరో నాకేం తెలుసు? ఎవడైతే అయ్యా, కట్టుకున్న మొగుడు చూడలేని సౌందర్యాన్ని చూడగలిగిన కళ్ళున్న వ్యక్తి. ఆమె తన ఉక్రోషాన్ని అతని మీద సానబెడుతూ అంది. రంగనాథం చిరాగ్గా వెనక్కి తిరిగాడు. షాప్ తాళాలు, చిల్లర నోట్లు ఉన్న లెదర్ బ్యాగ్ని అందుకుని మౌనంగా గుమ్మం వైపే కదిలాడు. షాప్ తెరవడానికి ఇంకా గంట టైం ఉంది. గజలక్ష్మి కంఠం వ్యంగ్యంగా అంది. రంగనాథం ఏం మాట్లాడలేదు. ఆ సంగతి అతడికి తెలుసు. జేబులో దాక్కున్న రిజిస్టర్ ఉత్తరం అతన్ని త్వరగా షాపుకి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళమంటోంది. తన రొటేటింగ్ కుర్చీలో కూర్చుని రంగనాథం కవర్ని తెరిచాడు. దాని మీద అక్షరాల్ని పరీక్షగా చూశాడు. ఆ కవర్ని తనకి ఎవరు పంపించారు? ఆ సెంటు పరిమళం మౌనంగా చెప్తోంది. కానీ ఇలా ఉత్తరం రాయాల్సిన అవసరం, ఇలా రాసే అలవాటు ఆ వ్యక్తికి లేవు. ఆలోచిస్తూ అతను కవర్ని చించాడు. 3 అంతలు కిందకి లాగి వదిలిన షాపు షట్టర్ని ఓసారి చూసి కవర్లోంచి మడతపెట్టిన కాగితాన్ని యువతలకి లాగాడు. ఎర్రటి కాగితాన్ని ఆత్రంగా మడతలు విప్పాడు. రంగనాథం ఉలిక్కిపడ్డాడు. వణకడం ప్రారంభించిన అతని చేతుల్లోంచి ఆ కాగితం ముందున్న కౌంటర్ మీద పడింది. అతడి మొహంలో రంగులు మారాయి. రంగనాథం కంగారుగా చూశాడు. తలగడ మీద ఆమె బాబ్డ్ హెయిర్ వలలాగా పడింది. ఎర్రటి పెదవుల సందుల్లోంచి ఆమె తెల్లటి పళ్ళు మెరుస్తున్నాయి. కాటుక కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. బాగా కిందకి వాలిన తన మొహంలోకి ఆమె సంతృప్తితో చూస్తోంది. చొక్కా లేని తన వీపు మీదకి ఆమె చేతులు చుట్టే ఉన్నాయి తీగల్లాగా. ఫోటో కింద భాగం మీదకి వాలుతున్న తన చూపుల్ని కంగారుగా మళ్లించాడు రంగనాథం. పక్కనే ఉన్న చిన్న స్టూల్ మీద జాగ్రత్తగా పెట్టబడిన డ్యూరెక్స్ ప్యాకెట్ ఫోటోలో అతడి కళ్ళని పొడుస్తూ కనిపించాయి. రంగనాథం పెదవులు ఎండిపోతున్నాయి. ఫోటోలో ఉన్న తను, డ్యూరెక్స్ కాప్టన్ ప్రస్తుతం ఒకే చోట ఉన్నారు. ఫోటోలో ఉన్న మరో వ్యక్తి, రెండో వ్యక్తి మరొక 15 గంటలో తన ముందు ప్రత్యక్షం అవుతుందని అతడికి తెలుసు. రంగనాథం పిచ్చివాళ్లాగా మరొకసారి ఆ ఫోటోను చూశాడు. ఎందుకు అతడి కళ్ళు తిరుగుతున్నాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఏకాంతంలో అతి రహస్యంగా కలుసుకున్న తమని ఎవరు ఫోటో తీశారు? ఎవరు తనకి ఫోటో పంపించారు? ఎందుకు? వెంటనే ఆ ఫోటోని, ఆ కవర్ని లోపలికి తూపాడు. కవర్లోకి ఖాళీగా ఉన్న ఎర్రటి కాగితాన్ని అయోమయంగా చూశాడు. మళ్ళీ ఆ ఫోటోని యువతలకి లాగి వెనక వైపున ఆత్రంగా చూశాడు. అక్కడ కూడా ఏమీ రాయబడలేదు. ఏమీ రాయకుండా ఫోటోని, డ్యూరెక్స్ కాప్టర్ని తనకి ఎవరు, ఎందుకు పంపించారు? ఎవరు, ఎందుకు? అతడి ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నట్టు ఫోన్ మోగింది. హలో రంగనాథం అనే ప్రశ్న అతడి చెవిలో బుసగొట్టింది. ఎస్, ఎవరు? అతి ప్రయత్నం మీద అనగలిగాడు. రిజిస్టర్ కవర్ అందిందా? రంగనాథం ఉలిక్కిపడ్డాడు. చెమట పట్టింది. రిసీవర్ని పట్టుకున్న అతడి చేతికి. ప్రశ్న వినిపించిందా? అవతల కంఠం దబాయించింది. ఎవరు మీరు? సమాధానం చెప్పు. రంగనాథం అతి ప్రయత్నంగా అన్నాడు. అవతల కంఠం చిన్నగా నవ్వింది. రంగనాథం, ఐఎమ్ సారీ. ఇంకా క్లియర్గా, ఆకర్షణీయంగా ఫోటో తీయడానికి వీళ్లు పడలేదు. అనుక్షణం నీ శరీరం నాకు అడ్డు తగులుతూనే ఉంది. అన్నట్టు, ఎవరు నువ్వు? రంగనాథం బొంగురుగా అరిచాడు. ఎందుకైనా మంచిదని కవర్ నీకు డెలివరీ అయ్యే ముందు నీ భార్యని టెలిఫోన్లో పలకరిస్తూ ఆమె దృష్టిని నేను మళ్లించాను. అవసరమైతే ఈసారి నీ సమక్షంలో ఫోటో మరో కాపీ, నువ్వు వాడి గెరవటేసిన ఇంకొక కండోమ్
రెండు నీ భార్యకి బట్వాడా అయ్యేలాగా నేను చేస్తాలే. రంగనాథం ఉలిక్కి పడ్డాడు. చెప్పింది చెవిలోకి ఎక్కిందా? అవతల వ్యక్తి నవ్వుతూ ప్రశ్నించాడు. రంగనాథం మాటలు మర్చిపోయి రాతి విగ్రహంలా ఉండిపోయాడు. ఆ వ్యక్తి నవ్వు వినిపించింది. చకచకా సమాధానాలు చెప్పకపోతే నీకే ప్రమాదం. గంటల తరబడి నీతో మాట్లాడుతూ కూర్చోగలను, కానీ మరొక 5 నిమిషాల్లో నీ షాప్లో జనంతో నిండిపోతుంది. అప్పుడు నాతో సరసాలాడడానికి నీకు అభ్యంతరం లేదంటే నాకు కూడా ఏమీ అభ్యంతరం లేదు. రంగనాథం అదిరిపడ్డాడు. నో! అప్రయత్నంగా అరిచాడు. అసలు ఎవరు నువ్వు? అటువైపు నుంచి కంఠం నవ్వింది. ఎవరు ఎవరు అని అనడం తప్ప ఎందుకు అని అడగడం లేదు రంగనాథం. ఎందుకు? అసంకల్పితంగానే అరిచాడు. అలా అడిగావు, బాగుంది. మై డియర్ రంగనాథం, నాకు అర్జెంటుగా 500 కావాలి అంటూ ఆగాడు అవతల వ్యక్తి. బ్లాక్ మెయిల్. రంగనాథం తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. వినిపించిందా? ఆ కంఠంలో ఇందాకటి నవ్వు లేదు. రిజిస్టర్ కవర్ తనలో పుట్టించిన ఆశ్చర్యం నుంచి, కంగారు నుంచి రంగనాథం ఇంకా కొద్దిగా తేరుకుంటున్నాడు. మిస్టర్, నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు చేస్తుందేమిటో నీకు తెలీదు. బ్లాక్ మెయిల్. హోల్డ్ ఆన్. నీ నుంచి నాకు మాటలు కాదు, మూటలు కావాలి. 500. 500 ఇస్తే కాపీలు, నెగటివ్లు అన్నీ ఇచ్చేస్తా. రంగనాథం ఆత్రంగా ప్రశ్నించాడు. అవతలి కంఠం పక్కపక్క నవ్వింది. 5 రూపాయలు ఇస్తే కాంచీపురం పట్టుచీర, పెట్టికోటు అన్నీ వచ్చేస్తాయి. ఇస్తావా నువ్వు? ఎగతాళిగా ప్రశ్నించాడు. రంగనాథం ఏం మాట్లాడలేదు. వ్యాపారంలో ఎంతో అనుభవం ఉన్న నువ్వు ఎంతో ఎదగాలి. రేపేమో శుక్రవారం. నువ్వు నాకు 500 చెల్లిస్తావు. మళ్ళీ శుక్రవారం దాకా నేను పూర్తిగా మర్చిపోతాను. మళ్ళీ శుక్రవారం నువ్వు నాకు మొదటి వారం ఇచ్చే మొత్తానికి రెట్టింపు చెల్లిస్తావు, అంటే 1000 రూపాయలు. ఆ తర్వాత వారం దానికి రెట్టింపు, అంటే 2000. ఆ తర్వాత శుక్రవారం దానికి రెట్టింపు 4000. ఆ తర్వాత శుక్రవారం దానికి రెట్టింపు 8000. ఇది అన్యాయం, ఘోరం. ఇది రంగనాథం ఆందోళనగా అరిచాడు. అవతల వ్యక్తి కంఠం సంతృప్తికరంగా నవ్వింది. 25 రూపాయలకి కొన్న నాసిరకం సింథటిక్ చీరకి 125 రూపాయలు అమ్మే నీ అన్యాయం ముందు ఇదెంత అన్యాయము? ఎర్రగా బుర్రగా డల్ల పిల్లోలాగా భారీగా నిండుగా ఉన్న కట్టుకున్న భార్యని జీడిపప్పులకి చందమామలకి వదిలేసి పెళ్లి పెటాకులు కాని 22 ఏళ్ల యువతితో మారుమూల లాడ్జింగ్లో కొత్త పెళ్లి కొడుకులాగా కొలకడం కన్నా ఇదేమన్నా అన్యాయమా? మళ్ళీ అతని నవ్వు. వారం రెట్టింపు చేసుకుంటూ పోతే చెల్లించే శక్తి నాకు లేదు. రంగనాథం కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. అవతల వ్యక్తి ఎగతాళిగా నవ్వాడు. హనుమంతుడికి లాగానే శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. కొనబోయే పొట్టేల్ని కసావాడు తూకమేసి విలవగట్టినట్టు నేను పూర్తిగా విలవగట్టాను. నువ్వు ఎంత చెల్లించగలవో నాకు చక్కగా తెలుసు. ఇంకిపోయేదాకా నూతిలోంచి నీళ్లు ఎలా తోడుకోవాలో కూడా నాకు తెలుసు. అంచేత అడ్డం రాకుండా విను. ప్రతి శుక్రవారం నా చేతికి లక్ష్మి వాలాలి. ఒక్క వారం, ఒకే ఒక శుక్రవారం ఇన్స్టాల్మెంట్ నాగా పెడితే శనివారం నీ భార్యకి నీ శృంగార లీలల్ని రంగుల్లో చూపిస్తుంది. మరొక గుడ్ న్యూస్, నీ లీలల్ని క్యాసెట్లలో భద్రం చేశాను. నువ్వు కావాలంటే నెక్స్ట్ వీక్ చూద్దు కానీ నువ్వు గడిపే ఆ లాడ్జిలో ఉన్న కలర్ టీవీలో మీరిద్దరు చాలా కులాసాగా చూసుకోవచ్చు. వీసీఆర్ టీవీ ఏర్పాట్లు చేయబడ్డాయి. అఫ్కోర్స్ వాటికి అయ్యే ఖర్చు నువ్వే భరించాలి. తర్వాత వీక్ వాయిదాలో అది నేను కలుపుకుంటాను. నో, అది అక్రమం. అసలు నేను నీకేం అపకారం చేశాను? ఎందుకు నన్ను? రంగనాథం, ఆవేశపడద్దు. నిజం చెప్పాలంటే నువ్వు నాకు అపకారమేమీ చేయలేదు, ఉపకారమే చేశావు. ఆ పిల్లతో నువ్వు పెంపొందించుకున్న అక్రమ సంబంధం నాకేమో లాభాన్ని కలిగిస్తోంది. కీప్ ఇట్ అప్. అవతల వ్యక్తి కులాసగా నవ్వాడు. మిస్టర్, రీజనబుల్గా వ్యవహారం చేద్దాం. 10,000 ఇస్తాను. అవన్నీ నా మొహాన్ని పడేసి నీ దారిన నువ్వు చూసుకో. నన్ను వారం పీడించొద్దు. రంగనాథం ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అతడు నవ్వాడు. నువ్వు రీజనబుల్గా లేవు.
ఎంతో కొంత పారేసి ఆ పిల్లతో ఒక ఆదివారం గడిపి నువ్వు ఆమెనేం మర్చిపోలేదు. వారం వారం ఆ పిల్ల అందం నీకు కైవారం చెయ్యాల్సిందే. చేస్తోంది కూడా. ప్రతిఫలంగా ఆమెకి లంగాలు, బట్టలు, జాకెట్లు, చీరలు అన్నీ ఇచ్చేస్తున్నావు. ప్రతిదానికి ప్రపంచంలో విలువ ఉంటుంది రంగనాథం. నువ్వు ఆ విలువ చెల్లించాలి ఎవరో ఒకరికి. ఆమె నన్ను ప్రేమించింది. నా ప్రేమను ఆమెకి ప్రతిఫలంగా ఇస్తున్నాను. మధ్య విలువ కట్టి వసూలు చేయడానికి నువ్వెవరు? రంగనాథం కోపంగానే అడిగాడు. కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని గుడ్డలు నేస్తున్నారు. కారు చవగ్గా వాటిని కొనేసి పాలిష్ చేసి షోకేసుల్లో పెట్టి ఎక్కువ విలువగట్టి నువ్వు ప్రజల్ని వసూలు చేస్తున్నావు. ఇది కూడా అంతే. ఆల్ రైట్. శోభనం పెళ్లి కొడుక, రేపు ఉదయము 500 రూపాయల నోట్లను కవర్లో పెట్టి అతికించి రెడీగా ఉంచుకో. కవర్ మీద నీ పేరు, అడ్రస్ రాయి. సమయం చూసి నీకు ఫోన్ చేస్తాను. ఎలా అందజేయాలో నేను చెప్తానే. ప్లీజ్ మిస్టర్, బీ రీజనబుల్. ఈలోగా ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. నీ పడగ్గది భాగోతం బజార్లో పడిపోతుంది. నోట్ల నెంబర్లు గుర్తుంచుకోవడం, పోలీసు డాగ్స్ని ఉసిగొలపడం లాంటి అఘాయిత్యాలు చెయ్యొద్దు. బీ కేర్ఫుల్. చెప్పినట్టు చెయ్యకపోతే చెడిపోయేది నువ్వే. రంగనాథం ఏదో చెప్పబోయాడు. అతడి చెవిలో ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. షాప్ ముందు ఏదో చప్పుడైంది. అతడు ఉలిక్కిపడి చూశాడు. షట్టర్ని పైకి తోసిన గుమాస్తా సాంబమూర్తి అతన్ని చూస్తూ చిరునవ్వు నవ్వాడు. గుడ్ మార్నింగ్ సార్. సాంబమూర్తి హుషారుగా అన్నాడు యజమాని దగ్గరికి నడుస్తూ. ఏంటి సార్ అదోలా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదా? సాంబమూర్తి రంగనాథం మొహాన్ని అదోలా చూస్తూ అన్నాడు. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ 2 ఆస్ప్రోలు పట్రా. రంగనాథం విసుగ్గా అన్నాడు. సాంబమూర్తి వెనుతిరిగాడు. రంగనాథం కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉలిక్కి పడ్డాడు. ఇందాక కవర్లోంచి లీలగా వచ్చిన సెంటు సువాసన స్ట్రాంగ్గా అతని వైపు దూసుకొస్తోంది. అతడు తటాలన కళ్ళు తెరిచాడు. అలవాటు తప్పకుండా ఆ సెంటును రాసుకునే సీనియర్ సేల్స్ గర్ల్ అతడి కుడిభుజం జ్వాల అతన్నే చూస్తూ చిలిపిగా నవ్వుతోంది. రాత్రి 7 దాటింది. నైట్ క్వీన్ లాడ్జిలో తన గదిలో మంచం మీద కూర్చుని అసహనంగా ఎదురు చూస్తున్నాడు. జ్వాల ఇంకా రాలేదు. ఇంతలో అడుగులు చప్పుడు. అతడు ఆశగా తలుపు వైపు చూశాడు. తలుపు మెల్లగా కదులుతోంది. జ్వాల లోపలికొచ్చి తలుపు మూసింది. జ్వాల ముక్కుని చెట్లిస్తూ అతని వైపు ఆక్షేపణగా చూసింది. చుట్ట కాల్చారా అందమ్మ దెప్పుతున్నట్టు. ఆమెను కలుసుకునే రోజు చుట్ట కాల్చకూడదు అనేది వాళ్ళ నియమం. ఆమెను చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది. ఇంకా తన వైపు దూసుకు రాకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉన్న రంగనాథాన్ని జ్వాల ఆశ్చర్యంగా చూసింది. ఇద్దరూ కలుసుకొని నెల దాటింది. ఎందుకో అతడు అలిగినట్టున్నాడు. తనలో నవ్వుకుంటూ జ్వాల బాత్రూమ్ వైపు కదిలింది. జ్వాల ఇలారా. జ్వాల ఆగి అతడిని చూసింది. దుస్తులు మార్చుకొస్తాను, ఆగండి. ఇప్పుడొద్దు, ఇలా కూర్చో. రంగనాథం కంఠంలో ఏదో నిరాశ ధ్వనించింది. మెల్లగా అక్కడ కుర్చీలో కూర్చుంది. ఏమిటో చెప్పమన్నట్టు అతడి వైపు చూసింది. ఈ మధ్య నెలగా నేను కలుసుకోలేకపోయాను. తెలుసు అంది జ్వాల. ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన కారణంగా నేను కలుసుకోలేకపోయాను. అది తెలియదు నవ్వింది జ్వాల. ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. రంగనాథం జేబులోంచి ఒక కవర్ని లాగి ఆమెకు అందించాడు. ఆమె అందుకుంది. చూడు అన్నాడు. జ్వాల ఆశ్చర్యంతో కవర్ని తెరిచింది. అందులోని ఫోటోల్ని రెప్పపాటు కాలంలో చూసింది. అమాంతం ఫోటో ఆమె వేళ్ల మధ్య నుంచి జారిపోయింది. రక్తం ఇంకిపోయింది ఆమెలో. తెల్లగా పాలిపోయిన జ్వాలమొహాన్ని అతడు తదేకంగా చూశాడు. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చెయ్యి దూరంగా జరిగింది. ఎర్రటి పెదవులు అదురుతున్నాయి. రంగనాథం వంగి ఆమె ముందు పడున్న ఫోటోను తీసి మళ్ళీ జేబులో పడేసుకున్నాడు. ఏమిటిది? జ్వాల కంఠం వణికింది. వణుకుతున్న ఆమె చేతుల్ని అతడు జాలిగా చూశాడు. 6 వారాల క్రితం, ఖచ్చితంగా చెప్పాలంటే 6 శుక్రవారాల క్రితం ఈ ఫోటో నాకు రిజిస్టర్ కవర్లో అందజేయబడింది. రంగనాథం ప్రారంభించాడు. జ్వాల అడ్డు తగలకుండానే వింది. బలహీనంగా కుర్చీలో వెనక్కి వాలి భయంతో అతన్ని చూసింది.
అతడు మళ్ళీ ప్రారంభించాడు చెప్పడం నిట్టూర్చి. ప్రతి వారం మొత్తాన్ని రెట్టింపు చేసి 6 వారాల పాటు ఆ వ్యక్తికి పైకం చెల్లించాను. ఇప్పటికి 31,500 అతడు వసూలు చేశాడు. రంగనాథం ఆగాడు. జ్వాల మూగదాన్లా వింటోంది. అతడు చెల్లించిన మొత్తం ఎంతో ఆమె ఆలోచించడం లేదు. ఫోటో బయటపడితే తను ఎంత చెల్లించాల్సి ఉంటుందో, ఏం చెయ్యాల్సి ఉంటుందో ఆమె ఆలోచిస్తోంది. ఎల్లుండి శుక్రవారం, 7వ శుక్రవారం. కిందటి శుక్రవారం చెల్లించిన మొత్తానికి రెట్టింపు అంటే 32,000. ఎల్లుండి మనం అతనికి చెల్లించాలి అన్నాడు రంగనాథం. మనం అన్న పదాన్ని ఒక రకంగా నొక్కుతూ. జ్వాల మాట్లాడకుండానే అతన్ని చూసింది. ఇప్పటికే తెల్ల ప్రాణం తోక్కొచ్చింది. నా భార్య అనుమాన పిశాచి, చాదస్తపు ఆడిటర్లాగా ప్రతి పైసాకి 1000 ప్రశ్నలు వేస్తూ నన్ను నంచుకొని తినేస్తూ ఉంటుంది. ఎల్లుండి చెల్లిస్తే 63,000 పైగా హార్తికర్పూరాలలాగా అయిపోతుంది. ఎవరతను? జ్వాల చివరకు నోరు పెగల్చుకుంది. తెలీదు. జ్వాల, నాతో పరిచయం కాకమునుపు నీతో పరిచయం ఉన్న, నిన్ను కోరిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? రంగనాథం ప్రశ్నించాడు. జ్వాల దెబ్బతిన్నట్టు చూసింది. మీరు తప్ప మరెవరూ నన్ను అలా చూడలేదండి. మిమ్మల్ని తప్ప నేను మరెవరిని అలా చూడలేదు. ఇది నిజమని మీకు తెలుసు. కానీ అతని కళ్ళల్లోకి అర్థవంతంగా చూస్తూ రంగనాథం తల పంకించాడు. జ్వాల, ఎల్లుండి 32,000. అది కూడా పర్వాలేదు. ఆ పై వారం 64. ఆ పై వారం 1,28,000. ఆ పై వారం. చెప్పకండి. జ్వాల కంగారుగా అరిచింది. మెల్లిమెల్లిగా షాక్లోంచి తేరుకుంటోంది. బ్లాక్ మెయిలర్కి లొంగకండి. రంగనాథం ఆమెను నీరసంగా చూశాడు. జ్వాల, తొందరపడి మాట్లాడుతున్నావు. మన ఇద్దరిని అతను క్యాసెట్గా కూడా తీశాడు. దాన్ని నా భార్యకు పంపించి ఊరుకుంటాడన్న నమ్మకం ఏమీ నాకు లేదు. దేశమంతా క్యాసెట్లు సరఫరా అయిపోతాయని నాకు అనిపిస్తోంది. ఓ మై గాడ్! జ్వాల అప్రయత్నంగా అరిచింది. ఆమె కళ్ళల్లోని భయం కరిగి నీరుగా మారుతోంది. ఏదైనా చెయ్యండి. ఆ క్యాసెట్లు, ఫోటోలు అతడి నుంచి సంపాదించండి. అతడు టోకుగా అన్నీ అమ్మడానికి నిశ్చయించుకుంటే గాని మనం కొనుక్కోలేం. అంతవరకు వీక్లీ ఇన్స్టాల్మెంట్లు తప్పేలాగా లేవు. రంగనాథం బలహీనంగా అన్నాడు. నా దగ్గర పైకం అంతగా లేదు. మీరిచ్చినవి, నా దగ్గరున్నవి, మొత్తం నా నగలు అన్నీ కలిపితే 25,000 ఉంటాయి అంటూ జ్వాల ఆగింది. రంగనాథం ఆమెను ప్రేమగా చూశాడు. ఆమెలోని మంచి లక్షణమే తనని జ్వాలకి దగ్గర చేసింది. 24 గంటలు తన మీద ఆధిపత్యం చెలాయించే తన భార్య, వయసుకు మించిన లావుతో తనని ఆకర్షించలేకపోతున్న తన భార్య తనని జ్వాలకి, అందాల భరణి అయిన జ్వాలకి దగ్గరగా చేసింది. ఈ వారం ఇన్స్టాల్మెంట్ ఎలాగో పర్లేదు, కానీ ఆ తర్వాతే. జ్వాల, మనం పరిశోధించి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి రంగనాథం అన్నాడు. జ్వాల కంగారుగా చూసింది. ఎవరన్నా డిటెక్టివ్ని నియమించండి, లేకపోతే పోలీసులు. రంగనాథన్ తలని ఆందోళనగా అటు ఇటు ఊగించాడు. ఈ విషయాన్ని మనం ఎవ్వరితో చెప్పుకోలేం. ఏదో వేరే కారణం చెప్పి ఎవరిని సహాయం కోరినా తీగ పూర్తిగా లాగబడుతుంది. అప్పుడు డొంకంతా కదులుతుంది. అది లాభం లేదు జ్వాల. ఎల్లుండి ఎలాగో అతడికి 30,000 పారేస్తాను. ఈసారి పైకం ఉంచిన కవర్ని ఎక్కడ పడేయమంటాడో, ఎలా అందజేయమంటాడో నాకు తెలియదు. అతడు సూచనలు ఇచ్చాక నేను నీకు చెప్తాను. ఆ ప్రదేశానికి ముందుగా నువ్వు చేరుకో. మామూలుగా ధరించే దుస్తులు కాకుండా వేరే దుస్తులు వేసుకో. నేను కను మరుగయ్యేదాకా అతడు పైకం ఉన్న కవర్ని ముట్టుకోడు. నాకెందుకో భయంగా ఉందండి అంది జ్వాల. ఎంత జరిగాక ఇంకా భయపడితే ఏం లాభం? ప్రతిసారి అతనికి పైకం ఉన్న కవర్ని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న సినిమా హాల్స్ దగ్గరో బస్టాండ్లోనో ఉండే తుక్కు డబ్బాలోనో పడేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటున్నాడు. తిరిగి చూస్తే ప్రమాదమని నికరంగా హెచ్చరించేస్తున్నాడు. ఈసారి అంతే చేస్తాడు. నేను తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. ఎక్కడో దాక్కుని నువ్వంతా గమనించు. అతన్ని జాగ్రత్తగా ఫాలో చేయి. ఎక్కడుంటాడో కనిపెట్టు. తిరిగి రా చాలు. రంగనాథం ఆవేశంతో చెప్పి ఆగాడు.
తర్వాత ఏం చేస్తారు? జ్వాల ప్రశ్నించింది. అతడి గుట్టు తెలిసాక ఏ అర్ధరాత్రో వెళ్ళి గాలించి అన్నీ పట్టుకొచ్చేయాలి. తన చేతుల్లో కత్తుల్లా ఉపయోగపడుతున్న వాటిని తన గదిలో బహుశా జాగ్రత్తగా దాచుకునే ఉంటాడు. రంగనాథం ఉద్రేకంగా అన్నాడు. జ్వాల అతన్ని ఆవేశంతో చూసింది. తటాలను లేచి పక్కనే మంచం మీద చతికిల పడింది. అలా చేయడం తప్ప మరో మార్గం మనకు కనిపించడం లేదు. వాటిని మనమే సంపాదించగలిగితే మరో వ్యక్తికి ఈ విషయం తెలిసే అవకాశం ఉండదు. ఆ ఫోటోని, ఆ క్యాసెట్లని బూడిద చేసేశాక మన జాగ్రత్తలో మనం ఉందాం. అప్పుడు క్షేమంగా ఉండొచ్చు. ఆమె అతడి దగ్గరగా జరిగి ప్రేమగా అతడి మీద చెయ్యేసింది. జ్వాల, మనం ఇలా ఒంటరిగా ఒక చోట ఉండడం ప్రమాదం. తుఫాను అణగారి పోయేదాకా దూరంగా ఉండాలి. వెళ్ళిపో. కాసేపట్లో నేను కూడా వెళ్ళిపోతాను. రంగనాథం అయిష్టంగానే అన్నాడు. జ్వాల ఆశ్చర్యంగా అతన్ని చూసింది. క్షణకాలంలో ఆమె కళ్ళలోని ఆశ్చర్యాన్ని, సానుభూతి మింగేసింది. ఆమె దూరంగా జరిగింది. తనకి అతనికి మధ్య ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతుంది అనే నమ్మకం ఆమెలోంచి పోయింది. భార్యకి, తనని ప్రేమించిన భార్యకి విడాకులు ఇచ్చేసి తనని పెళ్లాడతాడని ఎంతగానో అనుకుంది. ఆ ఉద్దేశం అతనికి ఉన్నట్టు ఆమెకు తెలుసు. తనకన్నా వయసులో పెద్దవాడైన రంగనాథం ప్రేమ, ఉద్రేకం ఆమెని ఎంతగానో ఆకర్షించాయి. యువకుల ప్రేమ మీద ఆమెకి అట్టే మంచి అభిప్రాయం లేదు. జ్వాల వెళ్ళడానికి తలుపు దగ్గరికి వెళ్ళింది. జ్వాల, ఆమె వెనక్కి చూసింది. అతడికి నీ గురించి చాలా ఎక్కువే తెలుసు. నువ్వు రాసుకునే బ్రాండ్ సెంటునే అతడు ఫోటోకి, కవర్కి కూడా రాశాడు. నీకు కేవలం నేను బట్టలు అందిస్తున్నానే తప్ప అంతకంటే ఏమీ ఇవ్వట్లేదని అన్నాడు అతను ఆమెనే చూస్తూ. జ్వాల కనుబొమ్మలు ముడిపడ్డాయి. దగ్గరికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలిసి ఉండాలని, నాకు తెలిసి అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మీరు అనుమానిస్తున్నారు కదా అందామె. రంగనాథం గుటకలు మింగుతూ అయోమయంగా అన్నాడు. నా ప్రేమను, నా శరీరాన్ని మీకు అంకితం చేసిన ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని చిల్లి గవ్వ కూడా అడగలేదు. మీ ప్రేమ తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదని నేను ఆనాడు చెప్పాను, ఈనాడు చెప్తున్నాను. అలాంటి స్థితిలో ఫోటోల్లో దిగి నా భవిష్యత్తును నాశనం చేసుకుంటాను అని మీరు అనుకుంటున్నారా? ఐఎమ్ సారీ. జ్వాల, నేను రాసుకునే సెంటు గురించి అతడికే కాదు చాలా మందికి తెలుసు. ముక్కులు కళ్ళు అతడికే కాదు చాలా మందికే ఉంటాయి. మన ఇద్దరి మధ్య కథ తనకి తెలుసని మరో విధంగా నిరూపించడానికి అతడు ఆ సెంటును ఉపయోగించి ఉండొచ్చు. జ్వాల, నన్ను క్షమించు, అది నాకు తట్టలేదు అన్నాను. రంగనాథం కంఠంలో పశ్చాత్తాపం ధ్వనించింది. ఆమె గ్రహించింది. నేను వెళ్తున్నా. ఊరికే బుర్ర పాడు చేసుకోకండి. ఏం జరుగుతుందో చూద్దాంలేండి అంటూ ఆమె వెళ్ళిపోయింది. అతడు విచారంతో కూర్చున్నాడు. కార్నర్లో ఆగిన బస్సులోంచి దిగి రంగనాథం ముందుకు నడవసాగాడు. తను ఇప్పుడు లక్ష్మీ టాకీస్ దాకా కాళ్ళు ఈడ్చుకుంటూ నడవాలి. బస్సులో తిన్నగా వెళ్ళి టాకీస్ ముందే తను దిగుండొచ్చు, కానీ అతను కార్నర్లో దిగి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళు అన్నాడు. చండాలుడు. అతడి సూచనలను నిర్లక్ష్యం చేసే ధైర్యం, అవకాశం తనకి లేవు. కత్తి కింద ఇరుక్కున్న కుందేలు తను. కోపాన్ని, నిస్సహాయతని ఆపుకున్నాడు. పేవ్మెంట్ మీద నడవసాగాడు. గంట క్రితం అతడి నుంచి ఫోన్ రాగానే అనుకున్న విధంగా జ్వాలకి వివరాలు తెలియజేసినందుకు రంగనాథం తనని తాను అభినందించుకున్నాడు. ఏదో అర్జెంటు పనున్న దానిలాగా జ్వాల మరోవైపు ఆటోలో వెళ్ళిపోయింది. తన గదికెళ్ళి దుస్తులు మార్చుకొని అట్నుంచి వెళ్ళి ఆమె లక్ష్మీ టాకీస్ సమీపంలో ఎక్కడో దాక్కునే ఉంటుంది. డబ్బున్న కవర్ని థియేటర్ కాంపౌండ్ లోపల గోడవారుగా ఉన్న తుక్కు డబ్బాలో పడేసి తను తిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోమన్నాడు. తను కార్నర్ని సమీపించేదాకా అతడు తననే చూస్తూ ఉండిపోయి ఆ తర్వాత కవర్ని తీసుకొని ఏమీ ఎరగని వాడిలాగా అలా మందలో ఆబోతులాగా కలిసిపోతాడు జనంలో. కానీ ఈసారి అతడు జ్వాల చూపుల నుంచి తప్పించుకోలేడు. తనలో తను తృప్తిగా నవ్వుకున్నాడు. ఉద్రేకంతో జోరుగా అడుగులేస్తున్నాడు రంగనాథం. థియేటర్ కౌంటర్ దగ్గర ఉన్న జనం కిక్కిరిస్తున్నారు. తుక్కు డబ్బాను ఒకసారి చూసి ఎదురుగా గోడకి ఉన్న పోస్టర్ని చూశాడతడు.
చీకట్లో చిందులు, నైట్ క్వీన్ మరో మలయాళం పేరు. 3 టైటిల్స్ ఉన్న మలయాళం సినిమా ప్రదర్శించబడుతోంది అక్కడ ఆ అమ్మాయి ఫోటోని చూస్తే జ్వాల ఫోటో గుర్తొచ్చింది. ఒళ్ళు జలజరించింది. కంట్రోల్ చేసుకుంటూ డస్ట్బిన్ దగ్గరగా జరిగాడు. ఉమ్మేసేవాళ్లాగా వెళ్ళి వంగాడు. డబ్బాకి సగం పైగానే నిండుంది తుక్కు. అతడి ఎడం చేతిలోని కవరు డబ్బాలోకి జారింది. రంగనాథం దూరంగా జరిగి అప్రయత్నంగా చుట్టూ పరకాయించి చూశాడు. ఎవరు తన వైపు చూడడం లేదు. ఆ వెధవ తనకి కనిపించకుండా తన్నే చూస్తాడు అని తెలుసు. కసిగా ఆలోచిస్తూ అతడు ఇచ్చిన సూచనల ప్రకారం కాంపౌండ్లోంచి యువతలకి నడిచాడు. కుడివైపుకు తిరిగి ఇందాక బస్సు దిగిన కార్నర్ వైపే నడవసాగాడు. అతడి కళ్ళు ఒక్కసారిగా అటు ఇటు చూస్తూ ఎక్కడో దాగిన జ్వాలని కనిపెట్టడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వందలాది మందిలో అతడు తనకి అగుపించినా తను పోల్చుకోలేడు కూడా. జ్వాల మీద భారం వేసి రంగనాథం బస్సు వైపు జోరుగా నడిచాడు. థియేటర్ ముందున్న కోయా రెస్టారెంట్ కిటికీ ముందున్న సీట్లో కూర్చుంది జ్వాల. ఆమె కళ్ళు మెరిశాయి. రంగనాథం డస్ట్బిన్ వైపు బరువుగా అడుగులేస్తున్నాడు. అలర్ట్గా ఉన్న జ్వాల కళ్ళు రంగనాథం ఒక్కడనే చూడలేదు. కాసేపట్లో రంగనాథం గేటు దాటి కుడివైపుకు తిరిగి వెళ్ళిపోయాడు. జ్వాల డస్ట్బిన్ వైపే చూస్తోంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఎవరూ డస్ట్బిన్ని సమీపించలేదు. రెస్టారెంట్ రష్గా ఉంది. ఆమె దగ్గరగా కుర్చీలు లాగబడి ఉన్నాయి. జ్వాల ఓరగా తల తిప్పి చూసింది. ఊరికే కూర్చోవడం బాగోదని ఏదో కాఫీ ఆర్డర్ ఇచ్చింది. సర్వరు కప్పులు తీసుకుని టేబుల్స్ మధ్య దారి చూసుకుంటూ వస్తున్నాడు. జ్వాల తల తిప్పి తన లక్ష్యం తుక్కు డబ్బా వైపు చూసింది. ఎవరూ లేరు. జ్వాల తల తిప్పి చూసింది. తుక్కు డబ్బా వైపు ఎవరూ లేరు. జ్వాల ఉలిక్కిపడింది. బళ్ళున చప్పుడైంది. వేడిగా ఏదో ద్రవం ఆమె మొహం మీద ఛాతీ మీద పడింది. అసంకల్పితంగా ఆమె తల తిప్పింది. టేబుల్ మీదకి ట్రే మీదకి వాలిపోయిన సర్వర్ పైకి లేస్తున్నాడు. సాసర్లు కప్పులు ముక్కలయ్యాయి. ఆమె మొహం మండుతోంది వేడి మూలంగా. సారీ మేడం, ఎవరి కాలో అడ్డు తగిలింది, కంగారులో పడిపోయాను అన్నాడు నత్తిగా. చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె వైపే చూస్తున్నారు. మళ్ళీ ఆమె తుక్కు డబ్బా వైపు చూసింది. అక్కడెవరు లేరు. మరో టీ తెచ్చిచ్చాడు అతను. మళ్ళీ చూసింది తుక్కు డబ్బా వైపు. పావుగంట గడిచింది. జ్వాల అసహనంగా కదిలింది. రంగనాథం కవర్ని పడేసి దాదాపు 20 నిమిషాలు అయింది. దానికోసం అతను ఇంకా ఎందుకు రాలేదు? మరెవరో దాన్ని తన్నుకుపోతే? ఉన్నట్టుండి ఆమెలో ఏదో తళుక్కుమంది. బిల్లున్న సాసర్లో పైకం పెట్టేసి చకచకా హోటల్లోంచి బయటకొచ్చింది. రోడ్డు దాటి థియేటర్ గేట్ ముందు ఆగింది. కౌంటర్ ముందు ఎవ్వరూ లేరు. అటు ఇటు చూసింది. ఎవ్వరూ తనని చూడ్డం లేదని డస్ట్బిన్ దగ్గరగా నడిచింది. టీ మరకలతో నిండిన రుమాల్ని ఉండగా జుట్టి అందులో పడైపోతూ జాగ్రత్తగా చూసింది. సగం పైగా చెత్త చెదారంతో నిండిన డస్ట్బిన్లో రంగనాథం పడేసిన కవరు లేదు. నిద్ర పట్టట్లేదు రంగనాథానికి. అటు ఇటు దొర్లుతున్నాడు. జ్వాల చెప్పింది విన్నాక అతడి ఆశలు, ధైర్యం అన్నీ అంతరించిపోయాయి. ఇవాళ అతని ఆచూకీ తెలుస్తుందని ఏదో విధంగా అతడి చేతుల్లో ఇరుక్కున్న ఫోటోల్ని, క్యాసెట్లని తస్కరించేసి ఈ పీడాకాలాన్ని అంతం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాడు. కానీ జ్వాల అతన్ని కనిపెట్టలేకపోయింది. ఆమె కంటపడకుండా తెలివిగా అతను జారుకున్నాడు. రంగనాథం విసుగ్గా వెల్లికిల్లా తిరిగాడు. పక్క గదిలోంచి గురక వినపడుతోంది. కర్ణ కఠోరంగా. జ్వాలకు కూడా కనపడకుండా వాడు ఎలా తన పని సాధించగలిగాడు? రంగనాథం ఉలిక్కిపడ్డాడు. టెలిఫోన్ మోగుతోంది. తలుపు వేసేసి రిసీవర్ని అందుకున్నాడు. హలో, రంగనాథం గారా? అటువైపు కంఠం ప్రశ్నించింది మర్యాదగా. అవును. ఎవరు? రంగనాథం ప్రశ్నించాడు. రంగనాథం, నువ్వు అతి తెలివిగా ప్రవర్తించావు. నా సూచనల్ని, షరతుల్ని నిర్లక్ష్యం చేశావు. నీ ప్రేయసిని నా మీదకి నిఘా నియమించావు కదా? నో అన్నాడు రంగనాథం. అతని చెయ్యి కొద్దిగా వణికింది. ఎస్, ఆ పిల్లని నేను పోల్చుకోలేను అని అనుకున్నావు కదా? ఏ దుస్తులు ధరించకపోయినా ఆమెని నువ్వెలా పోల్చుకోగలవో
ఏ దుస్తులు ధరించినా ఆమె నేను కూడా అలాగే పోల్చుకోగలను అని నవ్వాడు. నాకేం తెలీదు, రంగనాథం ఆదుర్దాగా అన్నాడు. షటప్! అతడి కంఠం పిస్టల్ షాట్ లాగా ధ్వనించింది. నువ్వు చేసిన పొరపాటుకి నీకు శిక్ష విధిస్తున్నా. వచ్చే శుక్రవారం నువ్వు 64,000 చెల్లించాలి. నా సూచనలకి విరుద్ధంగా ప్రవర్తించినందుకు అపరాధంగా 36,000 కలిపి సరిగ్గా ₹1,00,000 చెల్లించాలి. అర్థమైందా? ₹1,00,000? రంగనాథం శరీరం ఒక్కసారి చల్లబడిపోయింది, చెమట పట్టేసింది. ఆ తర్వాత శుక్రవారం దాన్ని రెట్టింపు చెయ్యాలి, అంటే 2,00,000. నో! రంగనాథం కీచుగా అరిచాడు. ఇది దారుణం. నా దగ్గర అసలు అంత పైకం లేదు. పొరపాటు చేశాను, క్షమించు. వచ్చే వారం 64 ఇచ్చేస్తాను. ఆ తర్వాత నా వల్ల కాదు, నా వద్ద. షటప్! అతడి గద్దింపు రంగనాథన్ నోరు నొక్కేసింది. శుక్రవారం 1,00,000 తయారుగా ఉంచు. ఎలా అందజేయాలో చెప్తాను. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. రంగనాథం చెవిలో ఫోన్ పెట్టేసని చెప్పడైంది. అతడు కూడా ఫోన్ పెట్టేసి మొహాన్ని కప్పేసుకొని కూర్చున్నాడు విచారంగా. మళ్ళీ ఫోన్ మోగింది. అతడు భయపడ్డాడు. రంగనాథం, మరో సంగతి మర్చిపోయాను ఇందాక. ఈ క్షణం నుంచి నువ్వు నీ నార్మల్ డైలీ డ్యూటీస్ తప్ప మరో పని చేయకూడదు. అంటే ఇల్లు, దుకాణం, దుకాణం, ఇల్లు, అవసరమైనప్పుడు బ్యాంకు, అంతే. ప్రతి గురువారం తప్ప నీకు బ్యాంకుకు వెళ్ళే అవసరం ఉండదనుకుంటున్నాను. ఇది మరీ దుర్మార్గం. నాకెన్నో పనులు. నోరు మూసుకో, చెవులు రిక్కించు. పై ప్రదేశాలకి తప్ప మరెక్కడికైనా వెళ్ళావా అంటే నేను నిన్ను పలకరించినప్పుడే నా పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు కావలసిన ప్రదేశం, సమయం నాకు వివరించాలి. మిస్టర్, రంగనాథం అడ్డు తగిలాడు. ఈ షరతుల్ని పాటించకపోతే ఏం జరుగుతుందో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు కదా. రంగనాథం చెవిలో ఫోన్ చప్పుడైంది, పెట్టేసినట్టు. మిస్టర్ టెంపో, ఐఎమ్ రంగనాథం, గజం టెక్స్టైల్స్ ప్రొపరేటర్ని. టెంపో అతన్ని నవ్వుతూ చూశాడు. ఓ అలాగా, చెప్పండి అన్నాడు డిటెక్టివ్ టెంపో. నేను భయంకరమైన కష్టంలో ఇరుక్కున్నాను అంటూ రంగనాథం ఎంతవరకు జరిగిందంతా చెప్పాడు. తనని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, అంతవరకు తను ఇచ్చిన డబ్బు మొత్తం అంతా వివరించి చెప్పాడు టెంపోకి. నేను అతడెవరో కనిపెట్టడానికి ప్రయత్నించాను. అతడు దాన్ని సిగట్టేశాడు. 36,000 పెనాల్టీ వేశాడు. మిస్టర్ టెంపో, ఆ దుర్మార్గుడెవరో అంత తెలివైన వాళ్ళలాగా ఉన్నాడు. గుంటనక్కకి తెలివి జాస్తి అన్నట్టు అతన్ని కనిపెట్టడానికి ఎలా ప్రయత్నించారు? జ్వాలను పంపించిన విషయం చెప్పాడు. ఆ ప్రయత్నంలో జ్వాల సహాయమే నేను తీసుకున్నాను. జ్వాల నా షాప్లో పనిచేస్తుంది లేండి, చురుకైన అమ్మాయే. అతడు ఆగుతూ ఇంకా మిగిలిందంతా వివరించాడు. అంతా విన్న టెంపోరో చిన్నగా ఏలేశాడు. మీ బ్లాక్ మెయిలర్ నిజంగానే ఆరితేరినవాడు. మిస్టర్ రంగనాథం, ఇంతకీ నన్నేం చేయమంటారు? రంగనాథం ఆశ్చర్యంగా చూశాడు. అలా అడుగుతారేంటండి? ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో వాడిని మీరు కనిపెట్టాలి. పై శుక్రవారం కోట ₹1,00,000. ఇప్పటిదాకా 1,63,000 పైగా నేను నైవేద్యం పెట్టాను వాడికి. నా భార్యకి తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకులో అదంతా ఊడ్చి ₹200 చీరని ₹150కే తెగనమ్మి ఎలాగో సర్దాను. ఇంకా ఇల్లు, షాపు, స్కూటర్ తప్ప నాకు ఇంకేమీ లేవు. నగలు నా భార్య ఒంటి మీదే ఉండిపోతాయి. ప్రయత్నిస్తే ఆ బ్లాక్ మెయిలర్ నుంచైనా డబ్బులు తీసుకోగలుగుతామేమో కానీ నా భార్య ఒంటి మీద నగలను అసలు తీయలేం అన్నాడు రంగనాథం. డిటెక్టివ్ టెంపో కుర్చీలోంచి లేచాడు. రంగనాథం గారు, మీరు వెంటనే పోలీసుల్ని గలుచుకోండి. రంగనాథం ఉలిక్కిపడ్డాడు. అయోమయంగా చూశాడు టెంపోని. మిస్టర్ టెంపో, అది అసంభవం. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. డిటెక్టివ్ టెంపో మాట్లాడకుండా చూశాడు. పోలీసుల దాకా వెళ్తే బ్లాక్మెయిలర్ నన్ను సర్వనాశనం చేసేస్తాడు. అదీగాక నా విషయం దండోరా వేసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అర్థమైంది అతడికి. సరే మిస్టర్ రంగనాథం, మిమ్మల్ని అతను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? డబ్బు కోసం. రంగనాథం టకీమని జవాబిచ్చాడు.
టెంపో చిన్నగా నవ్వాడు. నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. ఏ ఆధారాలతో అతడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోతున్నాను. వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు రంగనాథం. టెంపో అతన్ని తిన్నగా చూశాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియకుండా అతన్ని కనుక్కోవడం అంత సులభం కాదు. ఐఎమ్ సారీ, సులభం కాకపోయినా మీరు కనుక్కోవాలండి. డిటెక్టివ్ టెంపో అతన్ని చూసి, నా పరిశోధనలో మీరు దాస్తున్న విషయాలు బయటపడతాయి మరి. రంగనాథం కళ్ళల్లో ఆదుర్దా ప్రత్యక్షమైంది. మిస్టర్ టెంపో, బయటపడినా మీరు దాన్ని బయట పెట్టకూడదు. టెంపో అతడి కళ్ళలోకి చూస్తూ, రంగనాథం గారు, జ్వాలతో ఏమిటి మీకు సంబంధం? లిక్కిపడ్డాడు. అతడి కళ్ళలో ఎర్ర జీర పాకింది. అంటే జ్వాల మూలంగా మీరు మంటల్లో ఇరుక్కున్నారు. టెంపో నవ్వాడు. రంగనాథం పెదవులు వణికాయి. మిస్టర్ టెంపో, మీరు కమాన్ చెప్పండి. తెలుసు. రంగనాథం కంఠంలో ఓటమే ధ్వనించింది. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉంది, అవునా? అవును. ఆ విషయాన్ని నలుగురికి తెలియకుండా మీరు దాచి పెడుతున్నది ఏదో ఉంటే గాని, అది తనకి దొరికితే గాని ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు, అవునా? అవును. మీ బలహీనత, మీ రహస్యం జ్వాల అని నేనే గ్రహించాను. మీ భార్య గురించి మీరు సదభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. మీరు జ్వాల సహాయం తీసుకున్నారు. సహజంగా బ్లాక్మెయిలరు మరొక వ్యక్తికి ఈ విషయం చెప్పొద్దని మిమ్మల్ని భయపెట్టే ఉంటాడు. కాకపోయినా మీరు మీ రహస్యం తెలిసిన మరో వ్యక్తి సహాయం తీసుకునే సాహసం చేశారు. అంచేత ఆ రహస్యం మీ ఇద్దరి మధ్య ఉంది. భార్య మధ్య, చురుకైన ఒక యువతి మధ్య ఎదిగే రహస్యం ఒకటే, అక్రమ సంబంధం. టెంపో అన్నాడు. రంగనాథం ఉలిక్కి పడుతూ చూశాడు. చెమట పట్టింది. వెర్రివాళ్లా కాసేపు చూస్తూ ఉండిపోయాడు. రంగనాథం మొహం మీద మెల్లిగా నవ్వు వ్యాపించింది. మిస్టర్ టెంపో, మీ రీజనింగ్ అద్భుతం. కంగ్రాచ్యులేషన్స్. మీ పరిశోధన వల్ల ఈ ముసుగు తొలగించి ఆ వ్యక్తిని మనకి చూపిస్తుంది అనే నమ్మకం నాకు ఏర్పడింది. మీకు నేనంతా చెప్పేశాను. నన్ను అతడి కబంధ హస్తాల్లోంచి తప్పించండి. మిస్టర్ రంగనాథం, అసలు వ్యక్తి చిక్కాక నేనేం చేయాలి? చట్టానికి అప్పగించాలిగా? టెంపో అన్నాడు. అవసరం లేదు. వాడికి శిక్ష పడకపోయినా, ఇప్పటిదాకా చెల్లించింది రాకపోయినా నాకు పర్వాలా. నన్ను తోలు బొమ్మలా ఆడిస్తూ వాడి చేతుల్లో ఇరుక్కున్న ఎవిడెన్స్లు ఎలాగైనా సంపాదించిస్తే చాలు. రంగనాథం అన్నాడు. అతడి చేతిలో ఇరుక్కున్న ఆ ఎవిడెన్స్ ఏమిటో నన్నే ఊహించమంటారా, లేకపోతే మీరు చెప్తారా? లేదు, నేనే చెప్తాను అంటూ మొత్తం చెప్పాడు. మీరే కాదు, ఆ జ్వాల కూడా సర్వనాశనం అయిపోతుంది అన్నాడు టెంపో. ఐమ్ సారీ, మర్చిపోయాను. రంగనాథం సిగ్గుపడుతూ అన్నాడు. అవసరం వచ్చినప్పుడు మనిషి కంఫర్టబుల్గా ఇతరుల గురించి మర్చిపోతాడు. సరే, మీరు చెప్పకూడదు అనుకున్న 2 విషయాలు చెప్పండి. తగ్గు స్వరంతో ప్రారంభించాడు రంగనాథం. అడ్డు తగలకుండా విన్నాడు టెంపో. మిస్టర్ రంగనాథం, మీరిచ్చిన డబ్బు కవర్లన్నీ అతడు తన్నుకుంటూ మాయమైపోయాడు. మళ్ళీ అతడు తన పంజా విప్పేదాకా మనం ఏం చేయలేం. అతడు పంజా విప్పితే నేను తట్టుకోలేనండి. 2 లక్షలు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. రంగనాథం కంగారుగా అన్నాడు. 2 లక్షల్ని కవర్లో పెట్టి డస్ట్బిన్లో గిరాటేయమని సార్ అతడు చెప్పాడు కదా. జాగ్రత్తగా పార్సిల్ని అందుకుంటాడు. ఆ సమయంలో మనం వల విసిరాలి. మీరు చెప్పేది బాగుంది. అయితే 2 లక్షలు నా దగ్గర లేవు. షాపుని వేలం వేయాల్సిందే. రంగనాథం ఆగి అన్నాడు. మిస్టర్ టెంపో, ఎలాగైనా మీరు వాణ్ణి పట్టేస్తారు. పార్సిల్లో నోట్లకు బదులు పేపర్ ముక్కలు ఉంచేస్తాను. తన సమయస్ఫూర్తికి మురిసిపోతున్న రంగనాథం కళ్ళలోకి టెంపో నవ్వుతూ చూశాడు. పట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తానంతే. అతడు మనకి దొరక్కపోతే పేపర్ ముక్కలు పెట్టిన మీరు సంపూర్ణంగా మునిగిపోతారు. మోసం చేసిన మిమ్మల్ని అతడు ఊరికే ఏమీ వదలడు. రంగనాథం వెర్రిగా చూస్తూ తల పంకించాడు. అయితే ఏం చేయమంటారు? తడబడుతూనే అడిగాడు. అతడు పట్టుబడితే పైకం మనకి చిక్కినట్టే కదా. లక్షలాది రూపాయలని అంత తొందరగా ఖర్చు చేయలేడు అతను. అందుచేత 2 లక్షల్ని సర్దండి. అతడికి అందివ్వండి.
మీరింకా తన కాలి కింద కీటకంలా ఉన్నారు అనే నమ్మకం అతడిలో ఉండాలి కదా. 2 లక్షలతో జారుకున్న వారం తర్వాత మళ్ళీ మీకోసం గాలం వదులుతాడు. టెంపోస్ ఆలోచనగా అన్నాడు. రంగనాథం తల అడ్డంగా ఆవేశంగా ఊగింది. అసంభవం. అదే గనుక సంభవం అయితే ఏంటి సంభవిస్తుందో నేను చెప్పలేను. డిటెక్టివ్ టెంపో నవ్వుతూ అన్నాడు. ఆల్రైట్ టెంపో, నా శాయ శక్తుల్ని కేంద్రీకరించి ఈసారికి వాడికి నేను ముడుపు చెల్లిస్తాను. ఆ తర్వాత సంగతి తర్వాత అన్నాడు అతను. మీ ఫీజు? రంగనాథం అనుమానిస్తూ అన్నాడు. మొదట బ్లాక్మెయిలర్ ఫీజుల గురించి తాపత్రయపడండి నవ్వుతూ అన్నాడు టెంపో. రంగనాథం మొహం మీద చిరునవ్వు, కృతజ్ఞత ప్రత్యక్షమయ్యాయి. మిస్టర్ టెంపో, మరో సంగతి, వాడు అనుక్షణం నన్ను గమనిస్తున్నాడు అని అనిపిస్తోంది. నేను కదిలితే నా వెనక ఎవడో ఒకడు కదులుతున్నట్టే అనిపిస్తోంది. అందుకే ఈ హోటల్ గదిలో మిమ్మల్ని కలుసుకునే ఏర్పాట్లు నేను చేశాను. ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడేమో, ఎంతో జాగ్రత్తగా ఇక్కడికి వచ్చాను. అయినా డోంట్ వర్రీ, వాడు గమనించి ఉంటే శుక్రవారం ఇంకొంచెం పెనాల్టీ వడ్డిస్తాడు అంతే. నా ఫోన్ ట్యాప్ చేయబడిందేమోనని భయంగా ఉంది. టెంపో నవ్వాడు. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ అయినప్పుడే, మీరు ఫోన్ చేసినప్పుడే నాకు ఆ అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని నేను ముందు జాగ్రత్తతో నివృత్తి చేసుకున్నా. మీ టెలిఫోన్ క్లియర్గానే ఉంది. రంగనాథన్ నిట్టూర్చాడు. థ్యాంక్స్ ఎలాట్ మిస్టర్ టెంపో. వాడు ఏదైనా చేయగానే మీకు నేను తెలియజేస్తాను అంటూ లేచాడు. టెంపో అతన్ని చూశాడు. మిస్టర్ రంగనాథం, మీ షాప్లో పనిచేసే వాళ్ళలో ఎవరో ఒకరు బ్లాక్మెయిలర్ అయ్యే అవకాశం ఉందా? రంగనాథం తల అడ్డంగా ఊగించాడు. 3 మగాళ్ళు 6 ఆడపిల్లలు పనిచేస్తున్నారు. మగాళ్లలో మేనేజర్గా ఉన్న వ్యక్తి సామమూర్తి ఒక్కడే. చాలా పెద్దవాడు. షాపు ప్రారంభించినప్పటి నుంచి ఉన్నాడు. నమ్మిన బంటు, తతిమా 2 కుర్రాళ్ళు. జ్వాల తప్ప 5 ఆడపిల్లలు, 20 ఏళ్ల లోపు వాళ్లే. అందరూ అమాయకులే. నిజం చెప్పాలంటే అంత తెలివితేటలు వాళ్లకే ఉండి గనక ఉండుంటే 150 రూపాయలకి నా దగ్గర ఇంత చాకరీ చేస్తూ కూర్చోరు కదా. టెంపో నవ్వాడు. వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరికో, వాళ్ళ ద్వారా మీ ఇద్దరి గురించి. మిస్టర్ టెంపో, జ్వాలకి నాకు మధ్య జరిగేదాన్ని వాళ్ళు ఊహించను కూడా లేరు. మేం అంత జాగ్రత్తగా ఉన్నాం. ఆల్ రైట్, వెళ్ళిరండి అన్నాడు టెంపో నవ్వుతూ. రంగనాథం అంత జాగ్రత్తగా లేడని బ్లాక్ మెయిలర్ నిరూపించాడు. ఇంతకీ ఆ బ్లాక్మెయిలర్ ఎవరు? ఆ విషయాన్ని టెంపో కనిపెడతాడా? ఆ ఫోటోలు, క్యాసెట్లు దక్కించుకోగలుగుతారా? చివరికి ఆ బ్లాక్మెయిలర్ ఎవరు? అదేంటో తెలియాలంటే 2వ భాగం ముగింపులో విందామా? 77 పేజీల పైన ఉందండి కదా, అందుకనే 2 భాగాలుగా పెడుతున్నాను. తప్పకుండా వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు చదివిన కథలు, నవలలు, సస్పెన్స్ కథలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.